ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో భయంకరమైన వింత సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. భారతదేశ చరిత్రలో ఇలాంటి సన్నివేశాలు రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు ఎవరు కూడా. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వింత సన్నివేశాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి వింత సన్నివేశాలు చోటు చేసుకున్నాయో అందరూ ఆలకించాల్సిన అవసరం ఉంది. మన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికైనా సరే పెట్టుబడులు వస్తుంటే ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలందరూ కూడా ఆ పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఆ పెట్టుబడులను తరిమేసే ప్రయత్నం కానీ, రాష్ట్రం గురించి చెడుగా చెప్పే ప్రయత్నం కానీ, రాష్ట్రం మీద విషం చిమ్మే ప్రయత్నం కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద అవహేళన చేసే ప్రయత్నం కానీ ఎక్కడ జరగదు. దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడిదారుల మీద దూషించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని చెప్పి అవాస్తవాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నూతనంగా పుట్టిన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కూడా బ్రహ్మాండంగా కట్టుకునే అవకాశం ఉంటుంది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కంపెనీ ట్విట్టర్లలోకి, వాళ్ళ కంపెనీ ఫేస్బుక్లోకి, వాళ్ళ కంపెనీ థ్రెడ్లలోకి, సోషల్ మీడియాలోకి చొరబడి ఈ సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పదే పదే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అబాసపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటము ఎంత దరిద్రమో ఒక్కసారి తెలుగు ప్రజలందరూ ఆలోచించమని కోరుతున్నా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 11 సీట్లు 5 సీట్లు గెలిచినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిద్రమే అనే విషయం దయచేసి తెలుగు ప్రజలందరూ ఆలోచించమని కోరుతున్నా. జై హింద్.